తల్బీనా ద్వారా ఉమ్రా అవకాశం హలాలా లేక హరామా, లేక ఇది ఏదైనా జూదమా? ఎందుకంటే ముస్లిం సమాజంలో కొంతమంది స్వయం ప్రకటిత ముఫ్తీలు, ఆలింలు తమకు తాము గొప్పవాళ్ళుగా భావించుకొని ఫత్వాలు ఇచ్చేటటువంటి అనామకులు, అసూయపరుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. తల్బీనా అనేది ఆరోగ్యానికి మరియు మనస్సుకు ఉపశమనం కలిగించే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేసినటువంటి పవిత్రమైనటువంటి ఆహారం. ఈ తల్బీనా అనేది జావగింజల పిండి, బార్లీ మరియు వినియోగదారుల అభిరుచికి తగినట్లు డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేస్తారు. తల్బీనా అనేది రోగికి మానసిక విశ్రాంతి ఇవ్వగల ఔషధం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5689, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2216. అయితే తల్బీనా ఆఫర్ ఉమ్రా అవకాశం అనేది షిఫా న్యాచురల్స్ కంపెనీ తల్బీనాలో 12 రకాల డ్రై ఫ్రూట్స్ కలిపినటువంటి ప్రత్యేక ప్యాకును 1200కి విక్రయిస్తూ లక్ష్యంగా 2000 మంది వినియోగదారులను చేరుకోవాలన్న ఆశయంతో వారిలో ఉమ్రా చేయని వారికి అవకాశం కల్పించింది. అలా ఎంపికైన వారికి లైవ్ డ్రాలో పేలు తీసి ఉమ్రా ఖర్చు పూర్తిగా కంపెనీ భరిస్తుంది అనే ఆఫర్ పెట్టడం జరిగింది. అయితే ఈ మెసేజ్ మార్కెట్లో వెళ్ళగానే కొంతమంది తమ అవగాహన రాహిత్యం కారణంగా, లేదా అసూయ కారణంగా, లేదా మస్లక్ కారణంగా ఈ ఆఫర్పై అనేక అపోహలను సృష్టిస్తూ ఇది జూదమని ప్రచారం చేయడం జరిగింది. ఇది నిజంగా జూదమా లేక ఆమోద్య యోగ్యమైనటువంటి విషయమా? ఇస్లాంలో జూదం అంటే మైసిర్ లేదా ఖిమార్. అంటే ఇస్లాంలో జూదం అనేది ఖాతరీలో పెట్టిన ధనం బట్టి విజయాన్ని ఆశించడం, అదృష్టపరంగా లాభం లేదా నష్టం రావడం. జూదం అంటే డబ్బు లేదా ఇతర విలువైనటువంటి వస్తువులను లాభం పొందే ఆలోచనతో ఫలితం ఏమిటో ఖచ్చితంగా తెలియని ఏదైనా ఆటలో వినియోగించడం. సాధారణంగా ఈ ఆట ఫలితం కొద్ది సమయాల్లోనే వెల్లడి చేయబడుతుంది. జూదంలో జూదగాడికి వస్తే మొత్తం డబ్బులు వచ్చేస్తాయి, పోతే పూర్తిగా డబ్బులు పోతాయి, జీవితం నాశనం అయిపోతుంది, ఇంకా అతని దగ్గర ఏమీ మిగలదు. కానీ ఇక్కడ తల్బీనా కొనడం ద్వారా మీరు మీ డబ్బుకు తగినదే అయిన ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తిని పొందుతున్నారు. ఉమ్రా అవకాశం అదనపు బహుమతి మాత్రమే. అది ఉత్పత్తి విలువను తగ్గించదు. ఈ బహుమతి ధనాన్ని నిలబెట్టుకుని అదృష్టాన్ని పరీక్షించడం కాదు. ఇది బహుమతుల స్కీమ్, లాభకరమైన మోమిన్ ఆలోచన నుండి వచ్చినటువంటిది మాత్రమే. ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఖరీదు చేసిన వస్తువు తమ విలువను సరిగా కలిగి ఉండి బహుమతిగా ఇవ్వబడే ఆఫర్ అదనపు బహుమతి మాత్రమేనైతే అది జూదం అంటే మైసిర్ కాదని పండితులు స్పష్టం చేశారు. దీనికి ఆధారం ఫిఖ్ అల్ ముఅమిలాత్, వ్యాపార నైతికతల ఫిఖ్, కాంటెంపరరీ ఫత్వాస్. ఇది ఖురాన్, హదీస్ మరియు నైతిక వాణిజ్య ఆచారాల వెలుగులో హలాల్ పద్ధతిలో ఉన్నటువంటి సున్నత్ భరితమైనటువంటి ఆఫర్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి అవకాశాలు శుభ ప్రయత్నమే కానీ ఇది జూదం ఎంత మాత్రం కాదు. ఉమ్రా చేయని వారికి ఈ అవకాశం ఇచ్చే ప్రయత్నం సదహా జారియా లాంటిది. ధర్మాన్ని వ్యాప్తి చేసే మార్గంలో ఒక నూతన మార్గం. హలాల్ వ్యాపారంలో ఈమాన్ దృక్పథం. ఇది ఎవరిని మోసం చేయదు, వ్యసనంలోకి లాగదు. అందుకే ఇది జూదం ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇది హలాల్, ఇది ఈమాన్, ఇది ఇన్స్పిరేషన్. తల్బీనాతో ఆరోగ్యం, ఉమ్రాతో ఆధ్యాత్మికత. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక దావత్, ఒక దయా ప్రవాహం. ఎవరికైనా ఉమ్రా చేసే అవకాశం కలగడం అదృష్టం కాదు, అల్లాహ్ కరుణ. ముస్లింలకు, ముస్లిమేతరులకు కూడా సందేశం. నేడు ఒక ఆహారాన్ని కొన్నవారు రేపు ఆ స్వర్గపు తోటల వైపు ప్రయాణిస్తారు. ఇది జూదం కాదు, ఇది ఖురాన్ చాటిన హలాల్ దారిలో ప్రజల హృదయాలను తాకే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మరోసారి క్లుప్తంగా ధార్మిక విలువలో వివరణ చెప్తాను. తల్బీనా ఆరోగ్యానికి ఆసరా, ఆఖిరత్కు ఆమోదం. 1200 విలువైన 12 రకాల డ్రై ఫ్రూట్ తల్బీనా 2000 మంది వినియోగదారుల్లో ఉమ్రా చేయని వారికి ఒక గొప్ప అవకాశం. లైవ్ డ్రా ద్వారా ఎంపిక చేసి ఉమ్రా పూర్తి ఖర్చులు కంపెనీనే భరిస్తుంది. మరి అలాంటప్పుడు ఇది జూదం ఎలా అవుతుంది? ఖురాన్ దృక్పథంలో ఎక్కడైనా వ్యాపార లావాదేవీ హలాలై దానికి తగిన వస్తువునే పొందితే అది జూదం కాదు కదా. అల్లా వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని హలాల్ ధర్మసమ్మతం చేశాడు, జూదాన్ని హరాం అంటే నిషేధం చేశాడు. సూరే బహరా సూరా నంబర్ 2 ayat 275. మీరు డబ్బు చెల్లించి దానికి తగిన విలువైనటువంటి వస్తువును పొందుతున్నారు, అదనంగా బహుమతి కూడా పొందుతున్నారు. ఇది లావాదేవీ భాగం కాదు, ఎవరు నష్టపోవడం కూడా లేదు. ఎవరికి లాభం కలుగుతుందో అల్లా నిర్ణయం. ఇది ఆమోద యోగమైనటువంటి మిషన్. ఇది జూదం కాదు, ఇది ఒక దానం, దాతృత్వానికి మార్గం, లాభానికి కాదు, లాభాన్ని పంచుకోవడానికి ఈ ప్రయాణం ప్రారంభమైంది. ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైనా ధూళి ఆవగించేంత మంచి సత్కారం
సత్కార్యం చేసినా అతను దానిని చవి చూస్తాడు. ఫమ యామల్ మిస్కాల దరతిన్ ఖైరయ్యరా వమ యామల్ మిస్కాల దరతిన్ షర్రయ్యరా. సూర అల్ జిల్జాల్ సూర నంబర్ 99 ఆయత నంబర్ 7. మరో ఖురాన్ వాక్యంలో అల్లా అంటున్నాడు, అల్లా మంచి పనుల ఫలితాన్ని వృధా చేయడు. సూర తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 120. అల్లా ఉత్తమమైనటువంటి ఉపాధి ప్రదాత. సూర అల్ జుమా సూర నంబర్ 62 ఆయత నంబర్ 11. కాబట్టి ఉమ్రా చేయని వారికి ఈ ఆఫర్ ద్వారా అవకాశం. ఇది వ్యాపారం కాదు, ఓ బహుమతిగా రూపాంతరం చెందినటువంటి దయాగమ్యం. ఈ తలిబిన ఖాళీ ఆహారం కాదు, ఇది సున్నా సుగంధం. ఆరోగ్యానికి తలిబిన, ఆఖిరత్కు ఉమ్రా మనకు మాత్రమే కాదు మరొకరికి జన్నత్ వైపు మార్గం కల్పించడమే నిజమైనటువంటి ఈమాన్. తలిబినా నుండి ఉమ్రా వరకు ఆరోగ్యంతో భక్తి కలిసినటువంటి ప్రయాణం, ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలో సేవతో వెలిగేటటువంటి వ్యాపారం. ఉమ్రా మీ వల్ల మరొకరికి కలిగిన అనురాగ యాత్ర. ఉమ్రా ద్వారా అల్లా కరుణని పొందే గొప్ప అవకాశం, ధార్మికతలో నడిచే గొప్ప ప్రయాణం ఈ తలిబినా ఆఫర్. అల్లా మనకి ధర్మసమ్మతం నుండి హలాల్ మార్గంలో నడిచే భాగ్యాన్ని ప్రసాదించాలని ఈ ఆఫర్ ద్వారా ఉమ్రా చేయని వారికి ఉమ్రా చేసే అవకాశం కలగాలని అల్లాకు దువా చేస్తున్నాను. మరి ఇక్కడ 1000 మందిలో ఒక్కరికే ఉమ్రా చేసే అదృష్టం లభిస్తుంది కదా అనే ఒక ఆలోచన ఉండవచ్చు. అయితే ఈ 1000 మందిలో ఒక్కరి డ్రా తీసి ఎవరి పేరైతే వస్తుందో వారిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. అది అల్లా నిర్ణయం. అయితే మిగతా 999 మంది పరిస్థితి ఏంటంటే ఈ ఒక్క వ్యక్తి వెళ్ళడానికి మీరు కూడా ఆఫర్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇన్షాల్లా అల్లా పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 14 జూలై 2025 సాయంత్రం 6 గంటల నుండి 27 ఆగస్టు 2025 ఈ 45 రోజుల్లో 2000 మంది తల్బినా ప్రోడక్ట్ కొంటే ఈ 2000 మందిలో ఇద్దరిని ఉమ్రాకు పంపించే వాగ్దానం చేయడం జరిగింది. అయితే ఆగస్టు 27కు 45 రోజులు పూర్తయిపోయాయి, కానీ కేవలం 775 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఇప్పుడు మేము ఆలోచించినటువంటి ఒక నిర్ణయం ఏంటంటే 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బినా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే నెంబర్కి ఫోన్ చేసి తల్బినా ఆర్డర్ చేసుకోండి. మొదటి 1000 మందికి సంబంధించి డ్రా తీసిన తర్వాత తదుపరి నిర్ణయం మీకు వీడియో ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉమ్రా చేసేటటువంటి అవకాశాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే పేదవారుగా ఉండి, ఎవరైతే దృఢ సంకల్పం చేసుకొని, ఎవరైతే ప్రయాణ ఖర్చులు లేకుండా ఎప్పటి నుండో మేము ఉమ్రాకి వెళ్ళాలి అనేటటువంటి తపనతో ఉన్నారో వారికి ఉమ్రా డ్రా తగలాలని నేను అల్లాతో మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ అదృష్టం ఎవరికి ప్రసాదిస్తాడో ఇక మనం చూడాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బినా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే నెంబర్కి ఫోన్ చేసి తల్బినా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.